ఓషాయి ఆర్గనైజర్స్ ఈరోజు రోడ్డు సేఫ్టీ మీద సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ చిన్నపిల్లలకు చిన్నప్పటి నుండి రోడ్ల మీద ప్రయాణించేటప్పుడు ఎలా ఉండాలని మనం చెప్తే పెరిగి పెద్దయ్యాక పూర్తి అవగాహనతో ముందుకెళ్తారని, ఈ విషయంలో తల్లిదండ్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పలువురికి అవార్డులు అందజేశారు. అలాగే దేశంలోని వివిధ కంపెనీల నుండి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు. मेरा नाम निशा कार्की है। हम लोग साइबराबाद सिक्योरिटी काउंसिल में वॉलंटियर्स हैं। हम लोग डिफरेंट नावेद जी, ही इज़ एसोसिएट डायरेक्टर ऑफ कॉग्निजेंट। आई एम एंटरप्रेन्योर रनिंग अ स्कूल एंड ही इज़ आवर मैनेजर फ्रॉम SCSC। सो हम लोग का मोटो क्या है कि ज़्यादा से ज़्यादा अवेयरनेस क्रिएट करना। रोड सेफ्टी आप देखो डेली हर 4 मिनट में एक एक्सीडेंट हो रहा है, तो हमारा मोटो है कि लोगों को अवेयर करें। सीट बेल्ट हम लोग अवेयरनेस एजुकेट करें। हम लोग सीट बेल्ट हेलमेट अवेयरनेस प्रोग्राम करते हैं। पूरा IT सेक्टर हमारे साथ मोस्टली, क्योंकि हम लोग साइबराबाद जोन पे हैं, तो हम लोग उनके साथ कोलैबोरेट करके हम लोग अपने प्रोग्राम्स को कंटिन्यू करते हैं। बेसिकली हम लोग एक ब्रिज बिटवीन सिटीजन एंड ट्रैफिक पुलिस के साथ काम करते हैं। हम लोग ब्रिज बिटवीन, वो एक ईजी हो जाएगा आप लोगों के लिए। और पुलिस स्टेशन में जाके हम लोग हॉस्पिटल के साथ टाई अप करके कॉप्स, क्योंकि वो लोग रोड पे रहते हैं ना, तो हम लोग टाई अप करके उनके साथ उनको CPR ट्रेनिंग वगैरह, एक्सीडेंट्स साइट पे बेसिक, तो बहुत सारा हैदराबाद में रिकॉग्नाइज किया है। थैंक्स फॉर ग्रुप एंड నా పేరు రమేష్ అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. ఈ ఓషాయి అనేది ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఓషాయి అంటే ఏంటంటే ఆక్యుపేషనల్ హెల్త్ సేఫ్టీ సస్టైనబిలిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు స్టార్ట్ చేశారంటే, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక కంపెనీలో ఒక పెద్ద సంస్థల్లో వీళ్ళు పనిచేసేవాళ్ళు. ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటంటే, మనకు అందరికీ తెలుసు ప్రాబ్లం ఏంటనేది తెలుసు, కానీ ఏం చేయాలో తెలుసు, కానీ ఎలా చేయాలనేది మాత్రమే మనకు ప్రాబ్లంగా ఉంటా ఉంది. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే, ఒక మంచి సొల్యూషన్ వీళ్ళు మన ముందుకు తీసుకొని వచ్చి కార్పొరేట్ వాళ్ళని, ఇటు వెండర్స్ని, ప్లస్ ఇక్కడున్న, అందుకోసమే నిన్న రోడ్డు భద్రత మీద మనకు ఒక ఈవెంట్, నిన్న రోడ్డు భద్రతమే చేసాం. చాలామంది హైదరాబాద్లో మనం దగ్గరగా ఒక 200 మంది పిల్లలకి అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అందులో చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసాం. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచే వాళ్ళకి సేఫ్టీ, రోడ్డు భద్రత వీటి గురించి మనం చెప్పగలిగితే, వాళ్ళు పెద్దయ్యే కొంది పేరెంట్స్కి వీళ్ళందరూ తెలిస్తే ఏంటంటే వాళ్ళు మంచి పౌరులుగా అవ్వడానికి మంచి ఉద్దేశం ఉంటుంది. దానికోసం వీళ్ళు ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళు స్టార్ట్ చేసింది ఇది. ఈరోజు యొక్క ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆల్ ఓవర్ ఇండియాకి ఉన్న మంచి అన్ని పెద్ద ఆర్గనైజేషన్స్కి మనం కొన్ని సర్వేలు, కొన్ని ఆడిట్స్, ఇన్స్పెక్షన్స్ చేసిన తర్వాత వాళ్ళలోంచి బెస్ట్ ఇండస్ట్రీస్ని మనం తీసి అందులో వాళ్ళకి మనం అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు దగ్గరగా ఇంతకుముందు చెప్పినట్లుగానే 100కు పైగా మనకు పెద్ద కంపెనీస్, అడానీ, రిలయన్స్, ప్లస్ L&T, గైల్,
అట్లా పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి మనకు రిప్రజెంటేటివ్. అలాగే నిన్న రోడ్డు భద్రతకు సంబంధించింది కాబట్టి మన జాయింట్ కమిషనర్ హైదరాబాద్ రమేష్ గారు వచ్చారు, వాణి మేడం ఫ్రమ్ ఉప్పల్ ఆర్టీఓ మేడం గారు వచ్చారు. ప్లస్ ఇప్పుడు మనకి ఈరోజు జరిగే ఈవెంట్లో ఏంటంటే అన్ని కంపెనీస్ నుంచి వీపీస్, డైరెక్టర్స్ ఈ రేంజ్ అందరూ వచ్చేసి వాళ్ళకున్న నాలెడ్జ్ని మిగిలిన జూనియర్స్కి షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒకరి నుంచి ఒకరికి ఆ నాలెడ్జ్ అనేది వెళ్ళి దాని ద్వారా ఇంకా ఎక్కువగా మనం ఇంకా అలాగే ముందు ఉన్న భవిష్యత్తులో కూడా మనం ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయడానికి కూడా వీళ్ళందరి ప్లాట్ఫామ్ అందరి సహకారం అనుకుంటే మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉంటుంది అనేది ఒక సహుద్దేశంతో వీళ్ళు చేసి ఇప్పుడు ఇండియానే కాదు రీసెంట్గా యూఏఈలో గల్ఫ్లో కూడా స్టార్ట్ చేసి గ్లోబలైజేషన్ టైప్లో యాక్ట్ లోకల్లీ థింక్ గ్లోబల్లీ ఆ కాన్సెప్ట్తో అన్ని కాన్సెప్ట్ని ముందు తీసుకొచ్చేసి మనకున్న దాంట్లో రోడ్డు భద్రత కానీ, హోమ్ సేఫ్టీ కానీ, ఇండస్ట్రియలైజేషన్ సేఫ్టీ కానీ, ప్లస్ హెల్త్ కానీ వర్కర్స్కి ఎట్లా వీళ్ళు మనం ఎక్కడెక్కడ ఏం మార్పులు చేయగలుగుతాం అందరినీ ఒక సహకారంతో తీసుకుంటూ ముందుకు వెళ్ళే ఒక సహుద్దేశంతో చేసిన ఒక మంచి కార్యక్రమాన్ని నేను చెప్పగలుగుతాను. అలాగే ఈ కార్యక్రమం ఈసారి హైదరాబాద్లో జరగడం కూడా నా అదృష్టంగా ప్లస్ మనందరికీ ఒక మంచి జరుగుతుందనే ఒక ఉద్దేశంతో నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.